ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారికి ఆగస్ట్ 3, 4 ఈ తేదీలో రహస్యంగా మీ జీవితంలో జరిగేది ఇది. కన్యరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటన ఆవశ్యకతం కాబోతుంది. ఆగస్ట్ 3, 4 మీ జీవిత గమనం అనేది మారబోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళని మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని ఆవహించి ఉన్న కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, అవమానాలు అనేవి చీకటిని చీల్చుకుంటూ ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. మీకు రక్షణగా నిలవబోతుంది. అవునండి, ఈ మాటలు అక్షరాల సత్యం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నం ఉన్నా సరే, మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే, దయచేసి మీకోసమే మీరు కేటాయించుకోండి. మీ పనులన్నీ పక్కన పెట్టల్లా ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో చెప్పబోయే ఈ విషయాన్ని మీరు మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలాగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది కాబట్టి మీ ఆత్మను మేలుకొలుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామనేది కూడా, అలానే మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ఇంటికి ప్రతిరోజు కూడా, ముఖ్యంగా మీరు గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహా దైవశక్తి అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తున్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో, అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, ఆనందంతో పొంగిపోతారండి. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నామని తీవ్రంగా బాధపడతారు కూడా. మీ మీద తన కరుణ కటాక్షాలు వర్ణిస్తూనే ఉంది, కానీ దాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ ఉన్నారు. మానసికంగా కూడా నలిగిపోతూ మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమసత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయండి. మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది కూడా. మీ జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు ఉన్నాడా, నిజంగా లేడు అని, మా మీద ఎందుకు ఇంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుని కూడా తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయండి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాల మీద మరీ వంగి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారండి, క్షమించమని వేడుకుంటారు. ఈ కన్యరాశి వారి జీవితంలో మీరు కళ్ళ కూడా ఊహించని విధంగా రేపటి రోజున మీ జీవితంలో ఉండబోతుందండి. అద్భుతంగా ఉండబోతుంది. ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. గ్రహాలకి రాజు అయిన సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల మీరు ఎంతో సహజంగానే ఎంతో శ్రేయస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారండి. వీరి నడవడికలో ఒక హోదాతనం కూడా, మాటల్లో ఒక అధికారం స్పష్టంగా మనకు కనిపిస్తాయి. చిన్నప్పటి నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో కూడా ఎత్తుపలాలను చూశారండి. కానీ ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించి ముందుకు సాగుతూ వచ్చారు. జీవితం వీరిని ఎన్నిసార్లు కింద పడివేసి అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు. పడి లేవడం, మళ్ళీ పడి తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. ఈ అనుభవాలే వారిని రాటు తేలిన వజ్రంలా మార్చాయండి. భవిష్యత్తులో ఎదురే ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తిని ఇచ్చాయి. వీరి జీవితంలో కష్టానికి, అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుందండి. ఒకవైపు ఏమో కష్టాలు పరిలకరిస్తున్నా, మరొకవైపు అదృష్టం కూడా వీరి వెంటే నడుస్తుంటుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ఎవరో ఒక సహాయంతో అద్భుతంగా బయటపడతారు. ఈ కన్యరాశి వారు ఏంటంటే ఒక గొప్పగా ఉండాలి, నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని,
ఒక రాజులాగా బతకాలని కోరుకుంటూ ఉంటారండి. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతోనూ వచ్చిన వరం అని చెప్పవచ్చు. 10 మందిలో ఉన్నా సరే ప్రత్యేకంగా కనిపించేలా ఉండాలని తపన, అందరినీ నడిపించాలని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయాలు, వ్యాపార రంగంలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తుంటాయి. ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా కూడా మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారండి. వీరు కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా సరే ఒక చిన్న సమస్య వచ్చినా సరే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదండి. ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపైనే వేసుకుంటారు. అంతే కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, కార్యంలో అయినా సరే అందరూ వీరిపైన ఆధారపడుతూ ఉంటారండి. వీరి మాటకు తిరుగు అనేది ఉండదు. క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ పడరండి. సమయపాలన సమయపాలన, ఆరోగ్యం, సంరక్షణ, తాము చేసే ప్రతి పనిలో నాణ్యత వంటి విషయాలకు ఎక్కువ కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ లక్ష్యాలే వీరిని విజయాలకి మరింత దగ్గర చేస్తూ ఉంటాయి. వీరిక జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉంటుందండి. అయితే ఈ కన్యరాశి వారు ఏంటంటే నిరంతరం అభివృద్ధి సాధించాలని తపన ఒక్కొక్కసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుందండి. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, మీరు స్నేహితులతో గడిపే అమూల్యమైన సమయాన్ని కూడా కోల్పోతున్నారు. ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరమండి. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలని బలంగా ఆశిస్తారండి. వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైంది. ఎవరైనా సరే వీరి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా అస్సలు సహించలేరు. అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వీరు వెనుకాడరు కూడా. ఆర్థిక విషయాలలో వీరు చాలా తెలివిగా ఉంటారండి. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బుని ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా వీరికి బాగా తెలుసు. అయితే ఒక్కసారి ఏంటంటే ఇతరులను కనుక వీరు గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కులు పడే అవకాశం ఉంటుంది. అంటే ఎవరినైనా సరే ఇట్టే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. అందుకే నిర్ణయాలు తీసుకున్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు, నా వాళ్ళే అని అనుకోవద్దు. దురదృష్ట శాతం సొంత వాళ్ళే వదిలివేసిన బాధ్యతలు కూడా వీరి మీదే పడుతూ ఉంటాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చినా చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే వీరు మాట పడవలసి కూడా వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదన కూడా గురవుతారు. అలానే తీవ్రంగా విసిగిపోతారు కూడా. వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం లౌక్యం అండి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో కూడా ఎంతటి కష్టమైనా సరే, ఎలాంటి పనైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఓటమిని మాత్రం అస్సలు అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదండి. విజయం సాధించే అంతవరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు. ఏ పని మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరి మాటల్లో కనిపించదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు అంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరికి సాధ్యం కాని పని. ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుండి కూడా అసామాన్యులు మారుస్తూ ఉంటుందండి. అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువండి. ఏంటంటే వీరికి ఎవరైనా కనుక ఏదైనా ఒక మాట చెప్తే ఎమ్మడే రెచ్చిపోతూ ఉంటారు. వీరికి కోపం వస్తే ఆపడం ఎవరికి సాధ్యం కాని పని. ఆవేశం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక సార్లు నష్టపోతూ ఉంటారండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి ఇక తిరుగు అనేది ఉండదండి. ఎవరైనా రెస్ట్ కొడితే చాలండి, ఎమ్మటి దూసుకుపోతూ ఉంటారు. ఇతరుల బాధ్యతను, కష్టాలను తమదిగా భావించి నెత్తిన వేసుకుంటారు కూడా. సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసినా చివరికి ఆ బరువు మోయలేక చాలా కాలం కూడా బాధపడవలసి వస్తూ ఉంటుంది. అభిమానం వేరండి, దురాభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. కాబట్టి అతి మంచితనం అనేది చాలా ప్రమాదకరం. సమాజంలో వీరికి మంచి పలుకుబడి కూడా ఉంటుంది. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయండి. అలానే అనవసరమైన విషయాలలో కూడా తలదొచ్చుతారు. కానీ ఎవరైనా సరే అన్యాయం జరుగుతూ ఉంటే మాత్రం సహించలేరండి. కాబట్టి ఎవరైనా గొడవలు వెళ్తే మధ్యలో దూరకండి. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరినీ మనుషులను పొందుతూ ఉంటుంది. వీరిలో ఏంటంటే దానగుణం, సహనగుణం చాలా ఎక్కువగా ఉంటాయండి. కష్టాలు ఉన్నవారిని చూసి వీరి హృదయం చలించిపోతుంది. కాబట్టి తమ దగ్గర లేకపోయినా సరే, అప్పు చేసినా సరే ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. ఈ గుణం వల్లనే ఎంతోమంది వీళ్ళని దీవెనలు వీళ్ళు పొందుతూ ఉంటారండి. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికనే సిద్ధపడుతూ అరండి.
కానీ ఎవరైనా సరే నమ్మక ద్రోహం చేస్తే వారిని అప్పటికి క్షమించలేని చెప్పుకోవచ్చు. ఈ కన్యరాశి వారు ఏంటంటే జీవితంలోని ప్రతి దశలో గెలవాలని ఒక తపన, ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు. అపజయాలు ఎదురైనా సరే వాటిని ఒక గుణపాఠంలాగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కన్యరాశి జాతకులు విజయానికి కేరాపడ్రస్ అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదండి. పాపం ఏంటంటే ఈ కన్యరాశి వారికి జీవితంలో చిన్నప్పటి నుండి కూడా కష్టాలతోనే పెరిగారండి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినట్టు వ్యక్తులే అండి. కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే. ఈ కన్యరాశి వారు ఏంటంటే నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్చిన పాఠాలే వీరికి ఒక గుణపాఠాలుగా ఎక్కువగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా గాయపడుతుంది. చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కూడా వీరి జీవితంలో పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే వీరి నమ్మిన మనుషులు సృష్టించినటువంటి అంటే బాధలు, వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి. ఎంత అంటే నలుగురిలో తల దించుకునేలా పరిస్థితి అనేది మీకు ఏర్పడింది. మీ ఆత్మవిశ్వాసం సన్నగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఇక ఎవరు లేరు, నా కష్టానికి నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని తీవ్రంగా మీరు మదనపడిన రోజులు ఎన్నో ఉన్నాయండి. మీకు మీరే ఎన్నో నలిగిపోయిన రోజులు కూడా మీ జీవితంలో చాలా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలానే నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా దైవం మీద కూడా నమ్మకం సల్లగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ భగవంతుని కూడా నిందించిన సందర్భాలు కూడా మీ జీవితంలో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనేకమని కూడా చెప్పచ్చు. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను కూడా మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుందండి. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన పరమేశ్వరుడే. అవునండి, సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలను, మీరు చూపిస్తున్న సహనానికి, మీరు నడుస్తున్న ధర్మ మార్గానికి, కష్టకాలంలో కూడా మీరు వీడిని మానవత్వానికి, నిజాయితీకి, ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చుకుంటాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా, అవసరంలాగా మీకు అందిస్తున్నాడండి. ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, శక్తి రూపంలో, సానుకూల తరంగ రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకపరమైన గండాలు త్రుటిలో తప్పిపోయాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయిన భయంకర సమస్య నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడి వేస్తున్నాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు కూడా మీ ప్రయాణం రద్దు అవ్వడం, ఒక తప్పుడు వ్యక్తితో సహాయం చేయబోయే ముందు కూడా వారి యొక్క నిజ రూపం మీకు బయటపడడం వంటివి అన్నీ కూడా ఆయన లేకుంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్త మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులలో కూడా నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడు కూడా తన రూపంలో మన ముందుకు రాదండి. నాలాంటి వారి యొక్క మాటల రూపంలో, లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలో, ఒక మంచి ఆలోచన రూపంలో తన ఉనికి మనకి తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయి ఉన్న సమస్య నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాదేవుని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలండి. ఎందుకంటే కన్యరాశి వారు, సూర్యుడు ఆత్మకారుడండి, శివుడు పరమాత్మ స్వరూపుడు. అందుకే మీకు శివుడికి ఒక విడిదీరాని బంధం ఉంది. ఈ కన్యరాశి వారు సహజంగానే శివభక్తులే ఉంటారు. వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం శివతత్వానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడండి. మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో
మీ ఇంట్లో ఏదో తెలియనిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన ఈవుది వాసన రావడం కానీ, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, అలానే కర్పూర వాసన రావడం, మల్లెపూల వాసన రావడం, అలానే మీ ఇంట్లో ఏది చేయకుండా మంచిగా ఉన్న ప్రశాంత వాతావరణం ఉండడం, ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ జరిగి ఉండవచ్చు. అవేమీ మీ భ్రమ కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలు కానీ, ఖరీదైన యోగాలు, ఓములు కోరుకోవడం లేదండి. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీ కంటి నుండి జారి ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయవలసిందల్లా కూడా ప్రతిరోజు స్నానం చేసిన మీ పూజా మందిరంలో ఉన్న ఆ పరమేశ్వరుడు పటానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ్ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉండే అనవసరమైన భయాలు కానీ, దీర్ఘకాలిక ఆందోళనలో తొలగిపోయే ఒక తెలియని ధైర్యం, విశ్వాసం పెరిగి మీలో కలుగుతుంది. అలాగే ప్రతి సోమవారం లేదా శనివారం ప్రదోష కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబుతో స్వచ్ఛమైన నీటిని తీసుకుని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఈ శ్రావణ మాసంలో మీకు ఎప్పుడైనా సరే శ్రావణ సోమవారం కానీ, శ్రావణ శనివారం కానీ కుదిరితే శివాలయం గుడికి వెళ్ళి శివయ్యకు ఒక మారేడు దళాన్ని అయినా సరే సమర్పించి నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి మీ కష్టాలను, బాధను ఆ స్వామివారి యొక్క పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడండి. మీరు పడుతున్న ప్రతి వేదన, ప్రతి కష్టానికి ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు, మీకు తెలియకుండా చేసిన పాపాలను అరించి మీకు సుఖ సంతోషాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడండి. దైవ అనుగ్రహం లేనిది ఏది సాధించలేము. ఆ శివ యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటివి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ తలుచుకుంటే చాలండి. మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందు కనిపిస్తుంది. మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరుడు యొక్క సంకేతాలుగా భావించండి. కన్యరాశి వారు, మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలండి. పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచి మరొక మహాశక్తి ఉందండి. ఆ శక్తి మీ ఇంటి కులదైవం అండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మర్చిపోకూడదు. కులదైవం అంటే మీ వంశాన్ని కాపాడే తల్లండి. మీ మూలాలను కాపాడే శక్తి. మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక నుంచి అయినా సరే ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాన్ని అడిగి తెలుసుకోండి. మీ కులదైవానికి సంబంధించిన చిత్రపటం మీ పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి. మీకు కుదరని పక్షాన మీ కులదైవానికి సంబంధించిన నామస్మరణైనా చేసుకున్నా చాలండి. మీకు చాలా మేలు అనేది జరుగుతుంది. పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రులు, దుష్ట శక్తులు మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే. వారికే వెదురు తిరుగుతాయండి. మీరు ఏ పని చేసినా సరే, ఏ పని మొదలుపెట్టిన అఖండ విజయం సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా 100% మీరు విజయవంతంగా తిరిగి ఇంటికి వస్తారండి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తిరిగిపోతాయి. మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో మీరు ఖర్చు చేసుకుంటూ మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది. మీకు లక్షల కోట్లు కాదండి, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగలం అనే శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు మీకు ఆ పరమేశ్వరుడు మీకు కలిగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూలమైన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. కుటుంబంలో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోతాయి. అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం అనేది మరింత బలపడి మీ సంసార జీవితం అనేది ఆనందమయంగా అవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు, వృద్ధిలోకి వస్తారు. ఆ పరమేశ్వరుడు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా మీరు ఏదైనా సరే ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఆ పరమశివుడిని తలుచుకొని మొదలుపెట్టండి. అలానే మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రెండు కూడా మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథులు. ఆ మహాదేవుడు మీ పాపకర్మ ఫలాలను, గ్రహదోషాలను అన్నిటినీ తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
మీరు చేయవలసింది భక్తితో నమ్మకంతో ఆయన మీరు స్మరించుకోవడమేనండి. ఇక మీ జీవితంలో పట్టిందల బంగారం అవుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరేనండి, అందులో మీరు విజయవంతంగా నిలుస్తారు. ఆ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో చూసి మీరు ఆనందపడతారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమి చేయలేకపోయామా అని బాధపడతారు కూడా. కానీ ఇప్పుడైనా సరే ఆ సత్యాన్ని గ్రహించండి. కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా శుభమే జరుగుతుందండి, అంతా మంచే జరుగుతుందండి. అలాగే మీ కులదైవాన్ని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ తర్వాత ఆ శక్తి మరింత మీకు ఉత్తేజిత అవుతుంది. కులదైవ ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని కాపాడే దైవం అనుగ్రహం చేత మీరు ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరతాయండి. కులదైవం మరవడం అంటేనే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది. కాబట్టి పరమేశ్వరుడితో పాటు మీ కులదైవం యొక్క ఫోటోను, చిత్రపటం మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తితో శ్రద్ధతో పూజలు చేసుకోవడం వల్ల కులదైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుందండి. మీకు ఉన్నటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అర్థమైంది కదండి కన్యరాశి వారు, రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏంటో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే కన్యరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ.